ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక ఆవు, ఒక గాడిద ఉండేవి. ఆవు పొలంలో దున్నేవి, పాలు ఇస్తూ రైతు కుటుంబాన్ని పోషించేది. గాడిద బరువైన భారాలు మోస్తూ రైతు పనిలో సహాయపడేది. ఒకరోజు గాడిద ఆవును చూసి ఓర్వలేకపోయింది. గాడిద, నిన్ను అంతా ప్రేమిస్తున్నారు. నీకు మంచి గడ్డి, నీరు అందిస్తున్నారు. కాని నన్ను మాత్రం బరువులు మోయించేస్తున్నారు. నేను కూడా నీలాంటి జీవితాన్ని అనుభవించాలి. ఆవు చిరునవ్వు నవ్వింది. ఆవు, నా పని చాలా శ్రమతో కూడినది. నేను పొలం దున్నాలి, పాలు ఇవ్వాలి. రైతుకు నన్ను చూసుకునే బాధ్యత ఉంది. నువ్వు కూడా నిన్ను నమ్ముకున్న వాళ్లను నిరాశపరచకూడదు. కాని గాడిద వినలేదు. అది పని చేయకుండా కేవలం దొరికినదంతా తింటూ అలా కాలక్షేపం చేయాలని అనుకుంది. ఒకరోజు రైతు గమనించాడు. రైతు, ఈ గాడిద పని చేయడం లేదు. దీన్ని ఉపయోగపడేలా మార్చాలి. ఆ రైతు గాడిదను బలంగా బంధించి మరింత భారమైన పనులు చేయించాడు. తక్కువ భోజనం ఇచ్చాడు. గాడిదకు అప్పటికి అర్థమైంది. గాడిద, నేను తప్పు చేశాను. నీతిగా పనిచేయాలి. ఆవును చూసి అసూయపడటం కంటే నా పని నిబద్ధతగా చేయాలి. ఆ రోజునుంచి గాడిద మళ్లీ కష్టపడి పనిచేసింది. రైతు దానిని సంతోషంగా చూసుకుని మంచి ఆహారం, విశ్రాంతి ఇచ్చాడు.